ఈ పునరుద్ధరణ శుభాభివందనములు దేవుని పక్షంగా మరియు కుటుంబ పక్షంగా మీ అందరికి తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని సంగమా, ఈ ఉదయ కాలమున దేవుడు అద్భుతమైన మాటతో మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఎంతమంది వినే చెవును తీసుకొచ్చారు? ఎంతమంది తీసుకొచ్చారు? చేతులే. వినే చెవు అందరు తీసుకొచ్చారా? దేవుని మాటలు వినసంపుగా విందురుగాక. సంతోషంగా ఉన్న వారందరూ బిగ్గరగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కని సందర్భాన్ని ఈ పునరుద్ధరణ దినమున దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? ఉన్నవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొదటి రాజులు గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనం నుండి 61వ వచనం వరకు ఈ దినము దేవుని ఉద్దేశం చొప్పున ధ్యానించుకుందాం. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుట ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాలునుట మాని లేచి నిలచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనను తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును గాక. ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇశ్రాయేలుకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండును గాక. చాలమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సొలొమోను గారు ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు, చూడండి, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 59వ వచనాన్ని గమనించినట్లయితే, నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగళ్ళు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము గమనించినట్లయితే 54వ చరణం నుంచి 61వ చరణం వరకు సొలొమోను గారు ఏ విధంగా విన్నపం చేశాడో, ఆ విన్నపాన్ని దేవుడు ఎలా స్వీకరించాడు, దేవుడు ఎలా ఉత్తర్వు ఇచ్చాడో ఇక్కడ బయలుపరిచాడు. ఇది అంశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఎదుట నా విన్నపము, యెహోవా ఎదుట నా విన్నపము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనిస్తే 59వ వచనంలో నేను చేసిన విన్నపము దేవుడైన యెహోవా సన్నిధి
సన్నిధిని ఉండును గాక. ఈ దినము ఎవరు ఏది చేసినా, నీవే కావచ్చు, నేనే కావచ్చు, మనమే కావచ్చు, ఇక్కడ గమనిస్తే చేసిన విన్నపము దేవుడైన యెహోవా సన్నిధిలో ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ఈ గొప్ప సందర్భాన్ని మన ముందు పెట్టి ఉన్నాడు. యెహోవా ఎదుట నా విన్నపము, అది నీవే కావచ్చు, నేనే కావచ్చు, మనమే కావచ్చు, వింటున్న వారే కావచ్చు, చూస్తున్న వారే కావచ్చు, ఈ దినం ఆయన సన్నిధానంలో గడుపుచున్న వారే కావచ్చు. ప్రియమైన దేవుని సంగమా, నిజముగా సొలొమోను గారికి దేవుడు ఇచ్చిన భాగ్యం ఇది. ఆ సొలొమోను గారికి ఇచ్చిన భాగ్యములో నువ్వు కూడా పాలి భాగస్తునుగా ఉందువుగాక. ఇక్కడ గమనిస్తే నిజంగా ఒక మాట గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ప్రాణానికి ఊపిరి ఎంత అవసరమో కదా. ఈ ప్రాణము అంటే మనం సజీవుగా ఉండాలంటే ఈ ప్రాణానికి ఊపిరి అవసరం. అయితే అలాగే విశ్వాసికి బాగా గమనించండి, విశ్వాస జీవితమునకు ప్రార్థన, వాక్య ధ్యానము చాలా ప్రాముఖ్యం. నీ ప్రాణానికి ఊపిరి ఎంత అవసరమో విశ్వాస జీవితానికి కూడా ప్రార్థన, వాక్య ధ్యానము అంతే అవసరం. ఇవి లేకపోతే, ఈ రెండు లేకపోతే నువ్వు జీవించిన విధానము వ్యర్థము, నువ్వు నడుస్తున్న విధానమే వ్యర్థము. నీ ప్రాణానికి ఊపిరి ఎంత అవసరమో విశ్వాస జీవితానికి కూడా వాక్యము, ప్రార్థన శక్తి అంత అవసరం. ఇక్కడ గమనిస్తే ఊపిరి ఎలా పీలుస్తామండి? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళినప్పుడు చెటస్కోప్ పెట్టి ముందు వెనక గుండెల మీద పెడతాడు, బ్యాక్ సైడ్ పెట్టి ఏమంటాడు, ఊపిరి గట్టిగా పీల్చు అంటాడు, మరలా వదలమంటాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏం చేయాలి? వాక్యాన్ని హృదయంలోనికి పీల్చుకోవాలి. ఎలా పీల్చుకుంటావో అలాగా వదిలి దేవునికి విన్నపం తెలియాలి. ఆ విన్నపాన్ని ఎలా తెలిచాలి? ఎంత స్పీడుగా పీల్చుకుంటావో అంత స్పీడుగా దేవునికి విన్నపాన్ని తెలియపరచాలి. అది మనకు కావాలి. అంతేగాని ఎంత స్పీడ్గా పీల్చుకుంటావో అంత స్పీడ్గా వదిలేసావా, నీ జీవితం వ్యర్థం. ఇక్కడ గమనిస్తే చూడండి, దేవునికి తెలియపరిచే విధానంలో దావీదు కీర్తనకారుడు బహు ఘనముగా నిజముగా ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు పరిశుద్ధ లేఖనంలో బయలుపరిచారు. చూడండి, కీర్తనకారుడు 6వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ఎంత చక్కగా తన అనుభవాన్ని మన ముందు పెట్టాడు. మనం అలా ఉన్నామా? మనం అలా చేస్తున్నామా? ఒకసారిగా యెహోవా ఎదుట నా విన్నపము అనే మాట నీ జీవితంలో ఎప్పుడన్నా గుర్తు చేసుకున్నావా? ఎన్నో విన్నపాలు చేశామండి, దేవుడు నాకు మాత్రం చేయట్లేదు, పక్కోడికే చేస్తున్నాడు అంటే పక్కోడికి ఉన్న విశ్వాసం నీకు లేదు. పక్కోడికి ఉన్నటువంటి చెప్పాలి ఉన్నటువంటి ఆతృత, ఆసక్తి మనకు లేదు. ఎదుటివాడిని ఎప్పుడు చూసుడమే తప్ప నిన్ను నీవు ఎప్పుడన్నా పరీక్షించుకున్నావా? ఇది నువ్వు గమనించండి. ఇక్కడ ప్రార్థనలను ఆలకించువాడని దావీదు కీర్తనకారుడు గుర్తు చేస్తున్నాడు. అదే కీర్తనకారుడు 102వ కీర్తన 17వ చరణాన్ని ఒకసారి గమనిస్తే చూడండి, అక్కడ ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని రాయబడింది అక్కడ? ఆయన దిక్కులేని దరిద్రుల, చూడండి, వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు, అంటే సుఖభోగాలు అనుభవిస్తూ అన్నిటినీ అనుభవిస్తున్నటువంటి నీ ప్రార్థన వైపు దేవుడు తిరిగిందా?
అక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు, అంటే అర్థం ఏంటి తెలుసా? అక్కడ లోబడి ఉన్న వారి విశ్వాసాన్ని దేవుడు గమనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా గమనిస్తున్నావా ఎప్పుడైనా? ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మొదటిగా గుర్తు చేస్తున్నాడు, ఏమంటున్నాడు? ప్రార్థనను ఆలకించు వాడు ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎంత చక్కగా దావీదు కీర్తనకారుడు బయలుపరుస్తుంది. అదే 42వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చదవమా. అక్కడ చక్కని సందర్భం ఉంటుంది. 42వ కీర్తన 8వ వచనాన్ని చూస్తే, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగునాజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గూర్చి కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా. హల్లెలూయా. నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును గాక. ఇక్కడ 3 సందర్భాలను సొలొమోను గారు విశ్వసిస్తున్నాడు. బాగా గమనించండి. ఆయన విశ్వసించి బయలుపరుస్తున్న విధానాన్ని చూస్తే, ప్రార్థనను ఆలకించువాడు అని గమనించారా? ప్రార్థనలను ఆలకించువాడని, తర్వాత వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడని, తర్వాత తోడై ఉండువాడని విశ్వసించాడు సొలొమోను గారు. విశ్వసిస్తూ ఈ దినము గమనించినట్లయితే ఇశ్రాయేలుకు ఆయన ఇచ్చిన సూచనలో 3 ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలను ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా గుర్తు చేస్తున్నాడు. ఈ దినము మనకు కూడా సూచనలుగా గుర్తు చేస్తున్న విధానాన్ని గమనిద్దాం. ఇక్కడ గమనిస్తే ఏమని వ్రాయబడి ఉందంటే, మనం చదువుకున్న అధ్యాయంలోనికి వెళ్దాం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇక్కడ చక్కని సందర్భాన్ని గమనించినట్లయితే చూస్తే 54వ వచనం నుంచి చూస్తే, ఇక్కడ సొలొమోను ఇలాగు ప్రార్థించుచు హల్లెలూయా విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి, చూడండి, ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని లేచి నిలిచి తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవిస్తూ, దీవిస్తూ 3 సందర్భాలను వారి గుర్తు చేస్తున్నాడు. ఈ దినం మనకు కూడా గుర్తు చేస్తున్న మాటను గమనిద్దాం. ఇక్కడ గమనిస్తే చదువు 56వ వచనంలో మొదటిది గుర్తు చేస్తున్నాడు. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో గమనించండి, శుభ వాగ్దానములలో ఒక మాటైనను తప్పిపోయినది కాదు. ఈ 56వ వచనాన్ని గమనించినట్లయితే ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ మొదటి సూచనగా ఇశ్రాయేలు ప్రజలు గుర్తు చేస్తున్నాడు దైవ ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి సూచన ఏంటంటే దైవ ఆరాధనను గుర్తు చేస్తున్నాడు. దేవుని శుభ వాగ్దానములలో ఒక్కటైనను తప్పిపోకుండా అన్ని నెరవేరాయా? ఇశ్రాయేలు ప్రజల విషయంలో నెరవేరాయి. ఇక్కడ గమనిస్తే వదలక విడువక తమ పితరుల వల్లే వీరికి వారందరికీ సైతము ఏం చేశాడంటే దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. తోడుగా ఉన్నాడా? తోడుగా ఉంటేనే అక్కడ కార్యాలు కనపరచగలిగాయి. అంటే అక్కడ దైవ ఆరాధన వారికి తోడుగా ఉంది.
ఇక్కడ గమనిస్తే చూడండి, నెమ్మది కలుగజేశాడు. నెమ్మది కలుగజేశాడు కాబట్టి వారు బ్రతికి బట్ట కట్టారు. ఇక్కడ గమనించండి, యెహోషువ వ్రాస్తున్న మాటను ఒకసారి చూద్దాం. ఎంత చక్కగా వ్రాస్తున్నాడో చూడండి. యెహోషువకు బయలుపరిచిన విధానాన్ని ఒకసారి చూస్తే 21వ గ్రంథంలోనికి 21వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ గమనించండి, 44వ చరణాన్ని ఒకసారి గమనించండి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి హల్లెలూయా నిబంధన, తన పితరులకు చేసిన నిబంధనను నెరవేరుస్తూ ఏమంటున్నాడు అక్కడ? వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము. అన్ని దిక్కులు చూడండి, ఏ ఒక్క దిక్కు వదలలేదండి. అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి. హల్లెలూయా. ఈ దినము గమనించు, నీకు కూడా ఒక నిబంధన చేస్తున్నాడు. నీకేం చేస్తున్నాడు? అన్ని దిక్కుల నుండి విశ్రాంతి కలగజేసే గొప్ప దేవుడు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు? దైవ ఆరాధనలో నీవు పాలు పంచుకొని ముందుకు వెళ్ళినప్పుడే, ఆయన ఆరాధించే క్రమంలో నువ్వు వెళ్తున్నప్పుడే, ఆయనను గుర్తించి ఆయన చెప్పినట్టుగా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించే క్రమంలో ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుందండి? అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలు ఎదుట నిలువలేక. చూసారా? దేవుడు తోడుగా ఉంటే నీ శత్రువు నీ ఎదుట నిలువలేడు. నిలుస్తారా? ఏ ఒక్కడి కొదవ లేకుండా నిన్ను కాపాడుతున్నాడు. ఇక్కడ గమనిస్తే చూడండి, ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయాను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు. మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చిన వాగ్దాన పుత్రుడు నీకు నాకు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము అన్నిటినీ నెరవేర్చుకొని ఆయన సన్నిధానంలో సాక్షులుగా నిలబడి ఉన్నాము. ఎంత గొప్పగా యెహోషువ దేవుడు బయలుపరిచిన విధానాన్ని ఇక్కడ చూస్తున్నాం. అంతయు నెరవేరెను. ఏమన్నా మిగిలాయండి? నీలా మన జీవితంలో మిగిలి ఉన్నాయంటే నీలో ఒకటి కొదవై ఉన్నది కదా. గమనించాలి ఇక్కడ. అందుకే సమాజమంతా కృతజ్ఞత హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు? అన్ని నెరవేర్చాడు. అన్ని దిక్కుల ఏం చేశాడండి? తన అగ్ని కంచె వేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆరాధించాలి అంటే కృతజ్ఞతస్తులు చెల్లించాలి. అందుకే వాళ్ళకు దైవ ఆరాధన నేర్పాడు, ఆరాధన క్రమము నేర్పాడు. ఇక్కడ చూస్తే దేవుడు చేసిన మేలు మరువలేని అని గుర్తు చేశాడండి. ఎందుకు ఆరాధిస్తున్నారు అనగా, ఆయన చేసిన మేలు మరవలేనిరా బాబు, అందుకే ఆయన ఆరాధించండి, ఆయన్ను స్తుతించండి, ఆయన్ను కీర్తించండి, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించండి అని గుర్తు చేస్తున్నాడు. నేను పొందుకున్నాను, మీరు కూడా పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది గమనిద్దాం. 58వ వచనాన్ని చదువు. మొదటి రాజులు 8వ అధ్యాయము. తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకున్నట్లుగాను మన హృదయంలో తన తిట్టు త్రిప్పుకొనును గాక. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఏంటో తెలుసా? 58వ వచనంలో వ్రాయబడిన మాట ఏమని వ్రాయబడిందండి?
చూడండి అక్కడ, తన మార్గములన్నిటినీ అనుసరించి. దైవ మార్గం. మొదటిది దైవ ఆరాధన, రెండవది దైవ మార్గం. దైవ మార్గాన్ని బయలుపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దైవ మార్గాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుడు తన జనులకు ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఇచ్చాడా? ఆయన ఆజ్ఞలు, కట్టడలను, విధులను ఇచ్చాడు. వారు దారి తప్పి ప్రవర్తించకూడదు అని గుర్తు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ హృదయమును దేవుని తట్టు త్రిప్పుకోవాలని గుర్తు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని విడువను, ఎడబాయను, నా ఆజ్ఞలను, కట్టడలను, విధులను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు దారి తప్పిపోకుండా, ప్రవర్తించకుండా మీ హృదయాలను నా తట్టు త్రిప్పుకున్నట్లయితే మీకు ఏ కొదవ ఉండదు, నలుదిక్కుల నెమ్మది ఉంటుంది, అన్ని నెరవేరుతాయి మీ జీవితంలో అని గుర్తు చేస్తున్నాడు సొలొమోను ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ నిర్ణయాలను బాగా గమనించండి. ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో వాటిని మన నిర్ణయం చొప్పున ఒప్పుకొని నడుచుకొని ఒక ఒప్పందము చేసుకోవాలి. దేవునికి మనకు ఒక ఒప్పందం చేసుకోవాలి. ఆయన తన పితరులతో చేసిన నిబంధనను నెరవేర్చాడు. మనం కూడా ఒక నిబంధన కలిగి, ఒక కమిట్మెంట్ కలిగి జీవించాలి. అప్పుడే నీవు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారుగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని మార్గాలన్నిటిని అనుసరించుటకై సర్వసిద్ధంగా మనము ఉండాలి. దేవుని మార్గాలను అనుసరించడానికి ఎలా ఉండాలి? మనము సర్వసిద్ధంగా, అంటే ఎప్పుడు రెడీగా ఉండాలి, ఎనీ టైం. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోషువ మాట్లాడతాడు దేవుడు. చూడండి 23వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. యెహోషువ గ్రంథంలో రాయబడిన మాటను ఒకసారి చూద్దాం. ఇదిగో నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. నీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిట్లో ఒక్కటైనను తప్పి ఉండలేదు. మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. దేవుడు మాట ఇచ్చాడా? ఒక్కటి కూడా తప్పిపోలేదు. నీవు నేను మనము మాట ఇస్తే తప్పిపోయామా? చూడండి, ఆలోచన చేసుకోండి. దేవునితో కమిట్ అయ్యి తప్పిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఆ కమిట్మెంట్లు నెరవేర్చే బిడ్డలుగా ఉందురుగాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా ఇక్కడ బయలుపరుస్తున్నాడు. చదువు. ఇదిగో నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను, వాటిలో ఒకటైనను తప్పి ఉండలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపజేయ వరకు యెహోవా మీ మీద కీడంతయు రాజేయును. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రంగా నశించిపోదురు. అంటే వ్యతిరేకముగా త్రోవ తప్పి దారి తప్పి పోయే పనులలో ఉంటే మాట ఇచ్చి నెరవేర్చి వాగ్దానం నెరవేర్చే వాగ్దాన పుత్రుని మాటను కాదని, మీకు ఏ కొదవ కాకుండా మీరు చేసిన విన్నపాలన్నింటినీ నెరవేర్చే గొప్ప దేవుని మరచి
మరలా త్రోవ తప్పిన వారిగా ఉంటున్నారు కాబట్టి మీ మీద ఆయన కోపం మండునుగాక అంటున్నాడు. మనం ఎలా ఉండాలి? ఒక నిబంధన చేస్తే తప్పిపోకుండా ఉండాలి. ఒక కమిట్మెంట్ ఉన్నది అనుకుంటే ఆ కమిట్మెంట్ను నెరవేర్చే వారిగా మనం ఉండాలి. ఆ కమిట్మెంట్ను తప్పిన వారిగా మనం ఉండకూడదు. ఆయన ఉద్దేశం అది. అందుకే ఆయన ఏమంటున్నాడు? దైవ మార్గము లోనికి నడవాలి. దైవ ఆరాధన ముఖ్యము, దైవ మార్గము ముఖ్యమని గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ ఆజ్ఞలను చూడండి. కీర్తనకారుడు 51వ కీర్తన 10వ వచనంలో వ్రాయబడిన మాట ఒకసారి చూడమ్మా. అక్కడ దావీదు కీర్తనకారుడు ఏమని మాట్లాడతాడో చూడండి. 51:10లో చక్కని సందర్భం ఉంది. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా. చూడండి, అంటే స్థిరమైన పునాది. ఒక కమిట్మెంట్ చేశామంటే స్థిరంగా ఉండాలి. ఉంటుందా? క్షణాల్లో అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి చేంజ్ చేస్తాం మనం. కానీ దేవుడు పరిస్థితులు ఎట్లా ఉన్నా, ఏ పరిస్థితి అయినా ఆయన కమిట్మెంట్ చేశాడా? ఏం చేశాడండి? ఆదిలో నరుని హృదయము చెడ్డది. మాట మార్చాడా? నేను ఇంక ఇవాళనేమి చెయ్యను. అదే ఆయన మొదటిగా ఉన్న కోపం ఉంటే మనం జీవించే వాళ్ళమా? కానీ నీవైతే నాకు ఈయన అది తగ్గాలి. నాలో నీలో ఉన్నది చనిపోవాలి. నీలో ఉన్నది ఏంటిది? అహంకారం, అహంభావన, తగ్గింపు జీవితము కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా దేవుడు ఇక్కడ ఏమంటాడంటే దైవ ఆజ్ఞలను ధ్యానించి మనం నేర్చుకోవాలి అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను ఏం చేయాలండి? వాటిని ధ్యానించి నేర్చుకోవాలి. మళ్ళీ ఏమంటాడంటే దేవునికి కృతజ్ఞతులైన విశ్వాసులకు దైవ మార్గాన్ని చూపించాలి. నువ్వు నడుస్తున్న మార్గము మంచిదని నువ్వు ఎంచుకొని ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు నువ్వు పడిపోకుండా పడిపోయిన వారిని నిలబెట్టి నడిపించాలి. అది దైవ మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది చూద్దామండి. మూడవది చూద్దాం. ఇక్కడ గమనించండి. 59వ వచనం చదవమ్మా. నా కార్యమును ఇశ్రాయేలుకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడును నిర్వహించున్నట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధి ఉండునుగాక. మూడవది ఏంటో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. దైవ కార్యము, దైవ ఆరాధన, దైవ మార్గము, దైవ కార్యం. ఇశ్రాయేలు ప్రజలకు సూచనలు ఇస్తున్నాడు. ఈరోజు వింటున్న మనకు, చూస్తున్న మనకు, ఆయన సన్నిధానంలో కూర్చున్న మనకు కూడా 3 సూచనలు ఇస్తున్నాడు. ప్రియ దేవుని కుమార్తె, కుమారుడా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, ఈ దినము బహుధైర్యముగా నేను మీకు తోడుగా ఉన్నాను. మీ జీవితంలో మీరు చేసుకున్న విన్నపములన్నీ నెరవేర్చబడునుగాక అంటున్నాడు. అయితే నెరవేర్చబడే క్రమంలో ఒక కండిషన్ పెడుతున్నాడు. మనం ఏదైనా అప్లికేషన్ చేసుకున్నప్పుడు, ఏదైనా మనం లబ్ధి పొందాలన్నప్పుడు కండిషన్స్ అప్లై అని ఉంటుందా? 10 కాలములు ఇస్తారు. వాటిల్లో 4 ఉన్నా పర్లేదు, 3 ఉన్నా పర్లేదు, 2 ఉన్నా పర్లేదు అంటాడు. దేవుడు కూడా అడుగుతున్నాడు, నీకు ఈరోజు 3 కావాలి. ఏముండాలి? దైవ ఆరాధన ఉండాలి, దైవ మార్గం ఉండాలి, దైవ కార్యము నువ్వు రుచి చూడాలి. అప్పుడే నీ విన్నపాలను నేను నెరవేరుస్తాను, నీ ప్రార్థనను నేను ఆలకిస్తాను, నీ ప్రార్థనకు నేను జవాబిస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన జనుల కార్యమును అవసరం చొప్పున ఎల్లప్పుడూ నిర్వహిస్తాడు. నీ అవసరాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. తగిన కాలమున, తగిన సమయమున దేవుడు ఏం చేస్తాడండి? నువ్వు అడిగినప్పుడల్లా చేస్తాడా?
అడిగినప్పుడు ఆలస్యం అవుతుందంటే కారణం ఏంటి? నీలో ఒకటి కొదవై ఉంది, ఒకటి తక్కువైంది. ఏంటిది? ప్రార్థనా జీవితం, మోకాళ్ళ అనుభవము, వాక్యాన్ని ధ్యానించకపోవడం, వాక్యాన్ని ఆస్వాదించకపోవడం. ఈరోజు గమనిస్తే చూడండి, ఇక్కడ అంటాడు, కాబట్టి వారు దేవుని సన్నిధిలో తమ ప్రార్థన విన్నపములను తెలియజేయాలి అంటున్నాడు. ఎవరు? ఏదైతే నీ జీవితంలో నెరవేర్చలేదో వారు మాత్రమే. నెరవేర్చిన వారు ఇంకా వాటి కొరకు ప్రార్థించాలి. దేవుని వాక్యమునకు లోబడుచున్న కొలది ఏమవుతుందండి? దేవుని కార్యాలను విశ్వాసం ద్వారా గుర్తించగలము. ఎప్పుడైతే, బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి లోబడుతున్న కొలది, అనగా దేవుని మాటకు లోబడే కొలది నీ జీవితంలో దైవ కార్యాన్ని విశ్వాసం ద్వారానే గుర్తు చేయగలవు. అంతేనా? నీలో విశ్వాసము బలపడినప్పుడే ఆ కార్యాన్ని చూస్తావు. విశ్వాసం లేకుంటే చూస్తావా? దేవుడు చేస్తాడనే నమ్మకం నీలో ఉన్నప్పుడే ఆ కార్యాన్ని నీవు రుచి చూడగలవు. ఆ కార్యాన్ని రండి, మా దేవుడు మా పట్ల చేసిన కార్యాలు వచ్చి చూడుడి అని ఆహ్వానించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, మొదటి దినవృత్తాంతము వ్రాయబడిన మాటను చదవమ్మా. 22వ అధ్యాయంలోనికి వెళ్ళు. మొదటి దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము 17 నుంచి చదువు. మరియు మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 22 సొలొమోనునకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలు అధిపతులకు అందరికీ ఆజ్ఞాపించాడు. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా. బాగా గమనించండి, ఇక్కడ గమనించండి. మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా. చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా. దేశ నివాసులు ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయం వలన ఆయన జనులను భయం వలన దేశంలో లోపరచబడి ఉన్నది. ఇక్కడ గమనించండి, ఇక్కడ 2 క్వశ్చన్ మార్కులు కనపడుతున్నాయి. ఏంటిది? మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడా? బాగా గమనించండి, తోడుగా ఉన్నాడు. మరలా చుట్టూ ఉన్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది, తోడుగా ఉన్నాడు, నెమ్మదినిస్తున్నాడు. అయినా నీ జీవితంలో స్థిరత్వము లేదు. ఉందా? నిలబడుతున్నావా? పడిపోయినట్టుగానే ఉంటున్నావు. ఆయన తోడుగా ఉండి ఆయన నీకు అన్ని నెరవేరుస్తూ నెమ్మది కలగజేస్తున్నప్పుడు ఇంకా నీ జీవితంలో అవిశ్వాసమే ఉంది. ఉందా? ఉంది. కాబట్టి మనము ఆశీర్వాదానికి దూరంగా ఉంటున్నాం. అదే విశ్వాసంలో బలపరచబడి దేవుడు నా పట్ల నెరవేర్చాడు, ఆయన నా విన్నపం ఆయన సన్నిధిలో ఉన్నది అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో అప్పుడే నువ్వు కార్యాన్ని చూడగలవు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక గమనిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే, ఎవరిని? మనుషులనా? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ విధేయులంగా ఉండాలి అని సూచిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తే ఆయన వాక్యానికి విధేయత కలిగి ఉంటావు. అంటే ఆయన వాక్యం అంటే ఏంటి? ఆయన మాట్లాడింది. నీతో మాట్లాడుతున్నప్పుడు లోపడమే, తగ్గింపు కలిగిన జీవితంతో ఆ మాటలు నీ హృదయంలో భద్రపరచుకోవడమే. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే లోకమంతా యెహోవాయే దేవుడని తెలుసుకుంటారు. ముందు నువ్వు తెలుసుకున్నప్పుడే ఇతరులు తెలుసుకుంటారు. నువ్వు తెలుసుకోకుండా మన దేవుడే మా పక్కనే ఉంటాడు అన్నావా, నీలో ఒకటి కొదవై ఉన్నదని గుర్తు చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, దైవ ఆరాధన, దైవ మార్గము, దైవ కార్యము, ఈ 3 సూచిస్తుంటే దేవుణ్ణి ఆరాధించడం అనగా, ఇక్కడ గమనించండి, ఆయన ఆజ్ఞలకు కట్టుబడి జీవించడమే. ఆరాధన అంటే ఏంటిది? ఆయన ఆజ్ఞలకు
కట్టుబడి, అంటే ఆయన ఏ మాట అయితే చెప్పాడో, ఆయన ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో నెరవేర్చే వారిగా మనం ఉండాలి. ఆజ్ఞలు తప్పి దేవుని వైపు తిరగకుండా లోకం వైపు తిరిగితే నీ ఆత్మీయ జీవితము ఏమవుతుందండి? శిథిలమవుతుంది. బాగా గమనించండి. దేవుని ఆత్మ సహాయం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించే వారిగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందండి? ఆయన మార్గం స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆయన మార్గం స్పష్టంగా కనపడాలంటే ఏం చేయాలి? కీర్తనకారుడు 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డ మాటను ఒకసారి చూడండి. అక్కడ దేవుని మాటలు ఎలా ఉన్నాయో చూడండి. 5వ కీర్తన 8వ వచనం. యెహోవా ఏమంటున్నాడమ్మా? నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడు. అయ్యా, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. చూడండి, నిత్యానుసారమైనటువంటి అనుభవాన్ని దేవుడిస్తాడు మనకు. ఆయన అన్నిట్లో మనం తప్పించి ఆయన మార్గాన్ని మనకేం చేస్తాడండి? స్పష్టంగా బయలుపరుస్తాడు. ఎప్పుడు? ఆరాధన క్రమంలో నువ్వు పాలు పంచుకున్నప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన కార్యాలను నువ్వు సవిచూచినప్పుడు నీకు స్పష్టతను బయలుపరుస్తాడు. ఈ దినము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన శాసనముల తట్టు నీ హృదయము తిప్పుకొనుటకై దోహద పడాలి. అంటే ఆసక్తితో, ఆతృతతో. ఎంత ఆసక్తి అంటే, బయట ప్రపంచంలో ఉన్నటువంటి లోకాశ, అంటే నేత్రాశ, జీవపుడమము, శరీరాశ, వాటి కొరకు నువ్వు ఎంత ఆతృత పడుతున్నావో, ఆత్మీయ జీవితంలో నీకు ఏదైతే పదం ఉందో తెలుసుకోవాలి అంటున్నారు. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 36వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎంత క్లుప్తంగా అక్కడ రాయబడిందో చదువు. ఏమంటున్నాడమ్మా? లోకము తట్టు కాక లోభము తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నా హృదయము. అంటే లోకానుసారమైన జీవితము, లోకంలో ఉన్నటువంటి ఆజ్ఞల తట్టు కాకుండా లోకంలో ఉన్నటువంటి మలినమైన వాటిని, ఆ శాసనముల తట్టు కాకుండా నీ శాసనములు, నీ వాక్కు తట్టు నా హృదయాన్ని త్రిప్పయ్యా అంటున్నాడు. ఈరోజు మనం కూడా అదే అడగాలి. అయితే ఈరోజు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు, విశ్వాసిగా నీ జీవితంలో ప్రార్థన వాక్యములకు ప్రాధాన్యత ఉన్నదా అని అడుగుతున్నాడు. ఉంటే దైవ మార్గాన్ని నువ్వు రుచి చూడగలవు, దైవ ఆరాధనను రుచి చూడగలవు, దైవ కార్యాన్ని నువ్వు స్పష్టంగా చూడగలవు. నీవు జీవము కలిగి ఉన్న విశ్వాసిగా ఉన్నావా? నిర్జీవముగా జీవించి కొనసాగిస్తున్నావా అని అడుగుతున్నా. మనం ఎలా ఉన్నామండి? జీవము కలిగిన విశ్వాసిగా ఉన్నాము అనాలి. దేవునికి మహిమ కలుగుగాక. నీవు దైవ వాక్యాన్ని ధ్యానపూర్వకంగా నేర్చుకుంటూ ఉన్న కొలది, చూడండి ఇక్కడ, ఎప్పుడైతే దేవుని మాటలను నువ్వు బాగా అర్థం చేసుకొని వాటిని అనుసరిస్తూ, ఆయన కట్టడలను విధులను అనుసరిస్తూ గైకొని నేర్చుకున్న కొలది నీ ప్రార్థన విన్నపములు దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆలకించాలి అంటే ఏం చేయాలండి? నువ్వు ఎప్పుడైతే ఆయన మాటలను వినసంపుగా హృదయంలో భద్రపరుచుకొని వాటిని అనుసరించి ఆ త్రోవ తప్పకుండా వాటిని ఎప్పుడైతే అనుసరించి నడుస్తావో నీ విన్నపము విందునుగాక. ఆయన వింటాడు. నా దేవుడు, మన దేవుడు. ఈరోజు గమనించండి, నీ ప్రార్థన విన్నపములు దేవుడు ఆలకించునుగాక. అందుకే సొలొమోను గారు రాస్తాడు, అక్కడ ఏమంటాడండి? నా విన్నపము దేవుని సన్నిధిలో ఉండునుగాక అన్నాడు. మరి నీవు, నేను, మనము కూడా మన విన్నపములు ఆయన సన్నిధిలో ఉండునుగాక. ఎప్పుడుంటాయి? ఆరాధించే క్రమం ఉన్నప్పుడు,
మార్గంలో నడిచినప్పుడు ఆయన కార్యాలను మనం సవి చూచినప్పుడు నీ విన్నపము ఆయన సన్నిధిలో ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నిజముగా ఒకవేళ ఆరాధనలో నువ్వు పాల్పంచుకోలేకపోతున్నావేమో, ఒకవేళ ఆయన మార్గంలో నడవలేకపోతున్నావేమో, ఒకవేళ ఆయన కార్యాలను నువ్వు చూడలేకపోతున్నావేమో, ఈ గొప్ప అవకాశము, ఈ సదావకాశము నీ జీవితంలో కలిగిస్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలి? ప్రభువా, అందరూ పలకండి, ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన ఆత్మతో నిన్ను సేవించుటకు నాకు నేర్పుమయ్యా, నాకు నేర్పుమయ్యా. నా విన్నపము ఈ దినము నీ సన్నిధిలో ఉంటుందని నమ్ముచున్నానయ్యా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.